ప్రీవియస్ బిట్లు 2024లోనివి, మొన్న జరిగిన అక్టోబర్లోవి. సెకండ్ పేపర్ 121 బిట్ వచ్చేసి క్రింది వానిలో అతి పెద్ద పరిమాణం వచ్చేసి థర్డ్ ఆప్షన్ 1.1 మీటర్. 1.1 మీటర్ ఎందుకంటే మిగతావి మిల్లీమీటర్లో, సెంటీమీటర్లో, కిలోమీటర్లో కూడా 0 ఉంచింది. 1 ఉంటే 1 మీటర్లోకి వచ్చిండు. 0 పాయింట్ ఉంది కాబట్టి తక్కువనే, మీటర్ ఎక్కువ. నెక్స్ట్ 122 విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. విద్యుత్ గంట. ఇది టెక్స్ట్ బుక్లో బాగా నీట్గా బొమ్మేసి ఇచ్చినారు. విద్యుత్ గంటలో విద్యుత్ అయస్కాంత ఫలితం వల్ల కరెంటు జనరేట్ అయ్యి ఆ గంట మోగుతూ ఉంటుందని. నెక్స్ట్ 123rd బిట్ ధ్వని తీవ్రతకు ప్రమాణం వచ్చేసి డెసిబుల్. దీని ఎట్లా ధ్వని బెల్ కొడితే ఏమొస్తుంది, మనకు ధ్వని వస్తుంది, అలా గుర్తుంచుకోండి. ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబెల్. నెక్స్ట్ 124th బిట్ వచ్చేసి వాహనాలలో పెట్రోలు, డీజిల్కు ప్రత్యామ్నాయంగా వాడదగిన ఇంధనం వచ్చేసి సిఎన్జి. ఇప్పుడు సిఎన్జిని బాగా ఫేమస్ అవుతుంది. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు దీన్ని. నెక్స్ట్ 125 ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ప్రకటనలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. హర్ష మెరుపుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుంది అన్నాడు హర్ష. వర్ష ఏం చెప్పింది, రైజోబియం అనే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. ఎస్, రెండు కరెక్టే. ఇద్దరు ఒప్పు అంటే మెరుపుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుంది, ఇది కరెక్టే. అండ్ రైజోబియం అనే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది, ఇది కరెక్టే. నెక్స్ట్ 126 క్రింది వానిలో ఉభయాహారాలను గుర్తించండి. ఎలుక ఉభయాహారాలే. మన ఇంట్లో ఉండే ధాన్యాన్ని తింటాయి, ప్లస్ బ్రదర్స్ సినిమాలో వాళ్ళ తండ్రిని ఎలుకలు తింటాయి లాస్ట్కు. అట్లా ఉభయాహారాలు మాంసము తింటాయి, ధాన్యాన్ని తింటాయి. కోడి చిన్న చిన్న పురుగులు తింటుంది, జొన్నలు తింటుంది, కాబట్టి ఉభయాహారాలే. ఎలుగుబంటి కూడా మనుషుల్ని తింటుంది, కాబట్టి మనుషుల్ని తింటుంది, చెట్లను తింటుంది, కాబట్టి ACD ఉభయాహారాలను గుర్తించండి అది. నెక్స్ట్ 127th బిట్టు సిట్రస్ క్యాంకర్ వ్యాధిజనకం. దీనికి వచ్చేసి బ్యాక్టీరియా. సిట్రస్ క్యాంకర్ అనే ఒక వ్యాధికి జనకంగా పనిచేసేది ఏదంటే బ్యాక్టీరియా. దీంట్లో చూడాలి, సిట్టి బ్యాక్టీరియాలు సిట్రస్ క్యాంకర్ వ్యాధికి జనకాలుగా పనిచేస్తాయి. ఎలా గుర్తుంచుకోవాలి, సిట్టి బ్యాక్టీరియాలు సిట్రస్ క్యాంకర్ అనే వ్యాధికి జనకాలుగా పనిచేస్తాయి, అలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 128th బిట్ వచ్చేసి అవాయు శ్వాసక్రియ జరుపనివి మొలకెత్తే విత్తనాలు. ఈస్టులు అవాయు శ్వాసక్రియ జరుపుతాయి, బ్యాక్టీరియాలు జరుపుతాయి, మానవ కండరాలు కూడా మనకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు అవాయు శ్వాసక్రియ జరుపుతాయి. మొలకెత్తే విత్తనాలకు ఖచ్చితంగా మొలకెత్తాలంటే వాయువు ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి. మొలకెత్తే విత్తనాలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి అండ్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, ఆక్సిజన్ కూడా ఉండాలి మొలకెత్తే విత్తనాలకు. 129 కప్పల రూప విక్రయం నియంత్రించే హార్మోన్ థైరాక్సిన్. 130 వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి 2018 ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పుపై ప్రసంగించిన స్వీడన్కు చెందిన పర్యావరణవేత్త గ్రేటా థంబర్గ్. స్వీడన్ వచ్చింది. గ్రేట్ స్వీట్. ఈమె ఏ దాని మీద అవగాహన కల్పించింది అంటే గ్రేటా థంబర్గ్. గ్రేటా ఎప్పుడు 2018లో ఎక్కడ, ఐక్యరాజ్య సమితిలో. దేనిపైన, వాతావరణ మార్పులపైన. 2018 అంటే ఎప్పుడు, మన చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం డిఎస్సి వదిలినాడు కదా అప్పుడు. ఇది జీకే బిట్, కరెంట్ అఫైర్స్ బిట్. నెక్స్ట్ 131 కుమ్మరి ఎండిన కుండలను దీనిలో కలుస్తాడు, కొలిమిలో కలుస్తాడు. నెక్స్ట్ 133 బిట్ 132 నృత్య కళాకారుల భావాలను వ్యక్తీకరించుటకు వీటిని ఉపయోగిస్తారు, ముద్రలు ఉపయోగిస్తారు అంతే. నెక్స్ట్ 133 గణరాజ్యాలను జయించిన రాజవంశం. గణరాజ్యాలను జయించిన రాజవంశం గుప్తులు.
నెక్స్ట్ 134 పక్షి ఖండం అని దీన్ని పిలుస్తారు. పక్షి దక్షిణ అమెరికాను. 135 భారత రాజ్యాంగ సభకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. బ్రిటిష్ ప్రావిన్స్ నుండి 292 మంది సభ్యులు ఎన్నికైనారు. కరెక్టే. స్వదేశీ సంస్థానం నుంచి 93 మంది సభ్యులు సిఫార్సు చేయబడ్డారు. ఇది కరెక్టే. భారత రాజ్యాంగ సభా సభ్యుల్లో 28 మంది షెడ్యూల్ కులానికి చెందిన వారు ఉన్నారు. తప్పు. ఇది 26 మంది ఉండదు. భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389. కరెక్టే. 292 బ్రిటిష్ ప్రావిన్స్ నుంచి, 93 మంది స్వదేశీ సంస్థల నుంచి, 4 కూర్గు బెలూచిస్తాన్ లాంటి ప్రాంతాల నుంచి 4, మొత్తం 389 అయినాయి. ఓకే. నెక్స్ట్ 136 స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని వ్రాసిన వారు ఎవరు? తారాబాయి షిండే. తారా అంటే తక్కెడ. చెప్పు. తారా అంటే తక్కెడ. తక్కెడలో ఒక పక్కల స్త్రీ, ఒక పక్కల పురుషు. స్త్రీ పురుషు తులన అంటే తక్కెడ. నెక్స్ట్ 137 దక్కన్ పీఠభూమి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందినది. కరెక్ట్. రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది. కరెక్ట్. రాయలసీమ అనేది అన్ని నల్లరేగడి భూములే ఉంటాయి. లావా పీఠభూములు ఒండ్రు నేలలకి ప్రసిద్ధి. లావా ఎప్పుడు వస్తుంది? అగ్నిపర్వతం పేలినప్పుడు లావా వస్తుంది. అప్పుడు అగ్నిపర్వతం పేలినప్పుడు లావా వచ్చినప్పుడు ఆ మంటకి అక్కడ ఉండే భూములు నల్లగా మారిపోతాయి. అంతేగాని ఒండ్రు నేలలు కావవి. ఇది తప్పు. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. కరెక్టే. దక్కన్ పీఠభూమిలో అగ్నిపర్వతాలు పేరడం వల్ల అక్కడంతా లావా పొంగిపోయి ఉంటుంది. సో ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ABD కరెక్ట్. 138 విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పినది. విధి నిర్వహణ అంటే, విధి అంటే ఏంది? డ్యూటీ. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోవాలని చెప్పేది మహాత్మా గాంధీ. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలి, ఎవరి బట్టలు వాళ్ళే నేయాలి అని చెప్తాడు మహాత్మా గాంధీ. 139 నెక్స్ట్ ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ. సన్ రైజ్ ఇండస్ట్రీ కిందకు రాదు. అది ఏది వచ్చేసి ఇనుము ఉక్కు పరిశ్రమ. సన్ రైజ్ ఇండస్ట్రీకి రాదు. ఆరోగ్య రంగంలో ఇది కూడా ఆరోగ్యం రంగం వచ్చేసి అభివృద్ధి చెందుతున్నదే. ఆతిథ్య రంగం అభివృద్ధి చెందుతున్నది. వైజ్ఞానిక రంగం అభివృద్ధి చెందుతున్నది. ఇనుము ఉక్కు అనేది ఉత్పత్తి రంగానికి, ఇది అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ రంగంలో కాదు ఇది. నెక్స్ట్ 140 వచ్చేసి అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించాడు. సుబాలు, సర్కార్లు, పరగణాలు. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. పరగణాలు, సర్కార్లు, సుబాలు అని ఉంది కదా, ఆర్డర్ ఇంపార్టెంట్. దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ సుబాలు సా ప సూషప్ప చెప్పు. సూషానప్ప, సూషప్ప, సుబాలు, సర్కారులు, పరగణాలు. సూసప్ప అక్బర్. ఫస్ట్ సుబ్బ, సా తర్వాత సా తర్వాత ప, పరగణాలు. నెక్స్ట్ 141 బిట్ వచ్చేసి అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఈ నది ఒడ్డున కలదు. కృష్ణా నది. కృష్ణుడు అమరుడు కదా, ఎందుకంటే అతను ఒక డాన్సర్, ఫ్లూట్ వాయిస్తాడు, ఫిలాసఫర్, లవర్ అన్నీ ఉన్నాయి కాబట్టి అమరలింగేశ్వర స్వామి దేవాలయం కృష్ణానది ఒడ్డున కలదు. 142 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 5వది లింగ సమానత్వం. 4th ఆప్షన్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 5వది లింగ సమానత్వం. 143 హేలీ తోకచుక్క చివరిసారిగా ఈ సంవత్సరంలో కనిపించింది. 1986లో. చివరిసారిగా చివరిలో 8 ఉంది కాబట్టి 86. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనపడుతుంది అంటే 7 ఉంది కాబట్టి 76 సంవత్సరాలకు ఒకసారి కనపడుతుంది. అలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 144 బొడ్డు పున్న వృక్షము ఈ అడవులలో పెరుగుతుంది. మడ అడవులు. 145 క్రింది వానిలో విజ్ఞాన శాస్త్రవేత్త లక్షణం కానిది. ఇక్కడ పాజిటివ్ను బట్టి ఆన్సర్ చేయాలి. దానికి వచ్చేసి లక్షణం కానిది. 3వది ఏదైనా నిర్ణయాన్ని అంతే నిర్ణయంగా అంగీకరించాడు. శాస్త్రవేత్త ఏదైనా సరే పరిశోధన చేసి తనకు కరెక్ట్ అనిపిస్తేనే దాన్ని అంతే నిర్ణయంగా స్వీకరిస్తాడు, కానీ ఏదైనా నిర్ణయాన్ని వెంటనే అంతే నిర్ణయంగా అంగీకరించాడు. నెక్స్ట్ 146 బిట్. 146 వచ్చేసి తరిగిపోయే
మరియు తరగని శక్తి వనరులు వాటి ఉపయోగంపై ఫ్లో చార్ట్ తయారు చేయమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు సూచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? ఫ్లో చార్ట్. చార్ట్ అంటే పటం, పట నైపుణ్యం. నెక్స్ట్ 147 నమూనాలు, మాదిరులు, వస్తువులు, తోలుబొమ్మల లాంటి బోధనోపకరణ సాధనములు ఈ కోవకు చెందుతాయి. తృప్తి. ఎందుకంటే నమూనా గ్లోబు భూమికి నమూనా. గ్లోబ్ మనం పట్టుకుంటాం కదా, 3D అయితేనే కదా మనం పట్టుకునేది. మాదిరులు సైన్స్ ల్యాబ్లో ఈ పాముల గురించి, ఈ యొక్క ఎముకల గురించి అన్ని మాదిరులు ఉంటాయి. అవన్నీ మనం పట్టుకోగలము. వస్తువులు పట్టుకోగలము, తోలుబొమ్మలు మనం పట్టుకోగలము. మనం ఏవైతే పట్టుకుంటామో అవి 3D. అవి 3D అయితే త్రిమితీయ సాధనాలు అని అర్థం. 148 జాతీయ నూతన విద్యా విధానం 1986 గుర్తించిన 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగాలకు సంబంధం లేనిది. జాతీయ నూతన విద్యా విధానం 1986 గుర్తించిన 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగాలకు సంబంధం లేనిది. దీనికి వచ్చేసి కోడ్ ఉంది. రాజా, భాషశ్రీ, పాసా, చీసా. ఇక్కడ పాషా చీసాలో షా అంటే శాస్త్రీయ ధోరణి ఉంది కానీ అశాస్త్రీయ ధోరణి ఇది కాదు. ఎప్పుడైనా సరే శాస్త్రీయ ధోరణి ఉంటుంది కానీ అశాస్త్రీయ ధోరణి ఉండదు. అది నెగిటివ్ కాబట్టి అది కాంది. నెక్స్ట్ 149 పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని నిర్వచించినది. బిల్లార్డ్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే బెల్లార్డ్ అంటే బెల్లుని మనము పాఠశాల వాతావరణంలోకి ఎక్కడండి దాన్ని నిజ జీవితంలో మనం ఉపయోగించే ఒక ఇనుము స్తంభాన్ని లేదా ఇనుప కడ్డీని బెల్లులాగా మన నిజ జీవితంలోకి మనం తీసుకొని వస్తాం. అదొక ప్రాజెక్టు. నెక్స్ట్ 150 క్షేత్ర పర్యటనలో 3వ సోపానం అమలు చేయడం. దీనికి ప్రసన్నమూర్తి. అంటే ప్రణాళిక, సా అంటే సన్నాహం, ప్రసన్నమూర్తి. లాస్ట్ది మూల్యాంకనం 4వది. 3వది వచ్చేసి ఇంకా అమలు చేయడమే కదా. కరెక్ట్. ఓకే.